ఓకే ఫైన్ సెట్ అయిపోయిందిలే. సో ఈరోజు క్లాస్ ఏంటి? వ్యూస్. వ్యూస్ కూడా ఎస్క్యూఎల్ సింటాక్స్లో ఎలా సార్ అంట. ఎస్క్యూఎల్ సింటాక్స్ అంటే బుల్షిట్, అదేగా చెప్తున్నా. ఎస్క్యూఎల్కి ఒక ఫార్మాట్ లేదు. లెట్ మీ షో యూ హియర్ ఓన్లీ. కమ్ ఆన్ కృతి. ఆల్టరింగ్ ఇండెక్సెస్ రాస్తున్నా. in SQL and రాయాలేమో in SQL. Okay, then what it shows is, listen, read this. స్లో అయిపోయింది. యా, లిజన్, ఇక్కడ కనిపిస్తుందా? నోట్ అని పెట్టాడు కదా, నోట్. The alter index command is not a part of ANSI SQL standard and thus its syntax varies among vendors. ఓకే, సో ఒక స్టాండర్డ్ ఆన్సీ ఎస్క్యూఎల్ నుండి రాలేదు, అసలు అది ఇంక్లూడ్ చేయలే. సో వెండర్స్ అంటే ఆరకిల్, మైఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్ సర్వర్, మైడిబి, వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు ఓన్ డేటాబేస్ వాళ్ళది అంటే కంపెనీస్, వాళ్ళకి వాళ్ళు సెపరేట్గా ఉంటుంది. అందుకని ఇది ఇంక్లూడ్ చేయరు ఎగ్జామ్లో, ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా అడగరు, అది మారుతూ ఉంటుంది, స్టాండర్డ్గా ఉండదు. ఓకేనా? సో యూ కెన్ ఇగ్నోర్ దిస్. ఇండెక్సెస్ చేంజింగ్ లేదు, నువ్వు కావాలంటే డ్రాప్ చేసుకుని మళ్ళీ క్రియేట్ చేసుకోవడమే. ఓకేనా? ఫైన్. సో నౌ ద టాపిక్ ఈజ్ వ్యూస్. సో వ్యూస్ అంటే ఏంటి? సో యూ కెన్ లుక్ హియర్. వ్యూ సింపుల్గా చెప్పాలంటే వర్చువల్ టేబుల్. మీరు వైవాలో అడిగిన జనరల్గా మీరు సింగిల్ ఆన్సర్స్ ఇస్తారు కదా, వాట్ ఈస్ ద వ్యూ ఇన్ డేటాబేస్ అని అడుగుతారు. వ్యూ ఇస్ ఎ వర్చువల్ టేబుల్ మేడం అంటాం, అంతే. ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళ ఆన్సర్, బట్ మనం చెప్పం, ఎందుకంటే మనం డెఫినేషన్స్ ఒకటి చదువుకెళ్తాం కదా చిన్నవి. బట్ వాట్ ఈజ్ వర్చువల్ టేబుల్, అసలు ఏంటి, వై పీపుల్ కాల్ ఇట్ యాజ్ వర్చువల్ టేబుల్, ఇవన్నీ ఎగ్జాక్ట్గా మీకు తెలిస్తే, సో వాళ్ళ క్వశ్చన్ అడిగినా మీరు జస్ట్ సింగిల్ లైన్తో ఆన్సర్ చెప్పరు, మొత్తం ప్యాసేజ్లో ఎస్సేలా ఆన్సర్ చేస్తారు. అసలు మీరు ఆన్సర్ చేయాల్సిన విధానం ఏంటి తెలుసు కదా, వాళ్ళకి చిన్న క్వశ్చన్ అడిగితే ఎక్కువ ఆన్సర్ చేయాలి. వాళ్ళు ఓకే మీకు టాపిక్ తెలిసి ఇంక నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం అనే వరకు మీరు ఆన్సర్ చేస్తూ ఉండడమే. సో వ్యూ ఈజ్ ఎ వర్చువల్ టేబుల్. సో వర్చువల్ టేబుల్, యాక్చువల్లీ వి నో టేబుల్. టేబుల్ అంటే జనరల్ టేబుల్, ఫిజికల్ డేటా. బట్ వాట్ ఈజ్ వర్చువల్ టేబుల్? వర్చువల్ అంటే ఇమాజినరీ అనమాట, అంటే జస్ట్ ఆ టైంకి సమ్ ఒరిజినల్ కాదు, నాట్ ఒరిజినల్ అనుకోండి వర్చువల్ అంటే, రైట్? సో వర్చువల్ టేబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూ అంటే చెప్పే ముందు వై వ్యూ చెప్తా. సేమ్ ఇండెక్స్కి ఎలా చెప్పానో అలాగా వై వ్యూ చెప్తాను వినండి. సేమ్ ఇండెక్స్ కాన్సెప్ట్, అందుకే వెంటనే చెప్తున్నా, ఇండెక్స్ లాంటి కాన్సెప్టే. ఇండెక్స్లోని డేటాబేస్ ఇంజిన్ మీద ఎక్కువ బర్డెన్ పడుతుందని చెప్పి ఇండెక్స్ మనం పెట్టాం కదా, సేమ్ గోస్ హియర్. Suppose this is the database, right? Assume this is the database. So one user, we have an employee table, right? Manaki employee table unnadi. So the user queries this database. He wants to check the data of people who are living in Hyderabad. Living who are working in Hyderabad. According to our data, we have location column, right? So here assume one user is there. He wants to check the data of the employees who are working in the location Hyderabad. Okay. In the same day, he has given the query some 100 times. Okay, because he has many operations to do on the data. He belongs to Hyderabad location. He wants to perform some operations, or he wants to do some check some data of the employees of their branch, Hyderabad branch. Fine. Hyderabad branch in the sense that a particular company or all the companies assume all the companies. Okay, he wants to check the employees data, all employees data working in some location, say Hyderabad. So in the same day he queried 100 times. Okay, 100 times ichadu. Assume in that way there are 100 users. User 1 queried the database 100 times on the data of Hyderabad employees. Okay, same way we have 100 users who are querying on the same database, same data 100 times. Now tell me, 100 into 100, 10,000 times.
So the same database is being queried 10,000 times on the same day for the same data. So జనరల్లీ ఇక్కడ ఏమవుద్ది, ఇక్కడ డేటాబేస్ మీద ప్రెషర్ పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుద్ది. ఎగ్జాంపుల్, మీకు ఈరోజు ఎగ్జామ్ అవుతుంది కదా, రోజు సిఆర్టీ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, ఏం జరుగుతుంది, సర్వర్ బిజీ వస్తుంది, పేజ్ లోడ్ అవట్లా, అవునా కదా. మనకి 31st నైట్కి అలాంటప్పుడు ఏమవుద్ది, వాట్సాప్, ఫేస్బుక్ కాల్స్ అవన్నీ హ్యాంగ్ అవుతూ ఉంటాయి కదా, ఎందుకు, ఎక్కువ మంది ఒకేసారి యాక్సెస్ చేస్తారు కాబట్టి. సో సేమ్ వే ఇక్కడ, here one user, all these users are querying the database for the data of the employee who are working in Hyderabad location. So the same data, for the same data, almost 100 employees are querying 100 times, means 10,000 times the database is being queried. So దీని మీద ప్రెషర్ పెరుగుతుంది, ప్రెషర్ ఇన్ ద సెన్స్ బర్డెన్ పెరుగుతుంది, సో పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది. సేమ్ ఇండెక్స్లో విన్నట్టే ఉంది కదా, రైట్. అంతే. యాక్చువల్లీ ఈ డయాగ్రామ్ ఇంకా స్పెసిఫిక్గా ఉంటుంది, మెటా డేటా, యాక్చువల్ డేటా అని సంథింగ్ ఏవో ఉంటాయి, ఎగ్జాక్ట్గా మీకు చెప్పట్లా, ఎందుకంటే మీకు అంత అక్కర్లేదు, బిగినర్స్ కదా, ఇది ఎస్క్యూఎల్ ఫర్ బిగినర్స్ కాబట్టి జస్ట్ వ్యూ మీద లైట్ ఐడియా వస్తే చాలు. ఇంకా డెప్త్ మీరు ఎస్క్యూఎల్ ఫర్ ఎక్స్పర్ట్స్ అనుకో, ఇంటర్మీడియట్ ఆర్ ఎక్స్పర్ట్స్ అని ఉంటుంది, ప్రొఫెషనల్, అప్పుడు మీరు ఆ కంప్లీట్ బ్లాక్ డయాగ్రామ్ తెలుసుకోవచ్చు ఏం జరుగుతుందో బ్యాక్గ్రౌండ్లో అని. బట్ ప్రస్తుతానికి మనకి చాలు. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ హియర్, when many requests are coming onto the same database, I mean for same data, definitely it will be a burden to the database. So not only on this data, many data will be there, right, many queries will be given. So here our job is to, as a database designer or anyone, our job is to reduce the burden on the database. So we need to analyze what kind of data is being queried many times. Okay, let me repeat. As a database developer or designer, our job is to make the database design in such a way that we need to reduce the burden on the database. How? By analyzing the data on which many users will give many times, which data is going to be queried many times. So analyze that and create view for that. Okay, tables have here, database have tables. In the tables there is actual data, physical data, table contains physical data. So now I am going to create a virtual table for the data on which the users are going to query number of times. So therefore what is going to happen, for the first time someone will query the database, okay, this will be queried and the data will be produced. But the next time onwards, what we are going to do is a view is going to be created. Let us say we have created a view. This is the table now. This is not the original table. This is a view. That means virtual table. So for the second time onwards, all will start querying this one. If anyone is going to query the same question, then only this will be affected, not the original table. సమజైందా? ఫస్ట్ టైం అనేది ఇది అవుద్ది. తర్వాత ఎప్పుడైతే వ్యూ క్రియేట్ చేస్తామో సేమ్ డేటా, ఎప్పుడైతే ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు సర్చ్ ఎనీ ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ హూ ఇస్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్, ఇఫ్ ఎనీ యూజర్ వాంట్స్ టు see or if any employee wants to query data about the employees in Hyderabad, okay, లేదా all the company's information related to Hyderabad, then what is going to happen, only this table is going to be affected, not this original table anymore. Then what is going to happen, obviously it will result in the database burden being reduced. అంతే, ఇండెక్స్ లానే ఉంది కదా, అర్థమైందా? కొంచెం ఐడియా వచ్చిందా? వ్యూ దేనికి, అఫ్ కోర్స్ వ్యూ దేనికి, సేమ్ ఇండెక్స్ లాగా, టు రెడ్యూస్ ద బర్డెన్ ఆన్ ద డేటాబేస్, టు improve the database performance. So to reduce the number of queries queried against the same data in the database. Okay, so let us go to practicals. Let me show you. Suppose this is my query. Select star from EMP where ELOC equals to Hyderabad. Okay, so this is my query. Assume I got some 50,000 rows. Okay, listen, we have a bitrate MCQ
What is the output of the select statement? Output is also a table. This is the table, right? So what we are going to do is, we have analyzed, we have discovered that this query is going to be given many number of times. Okay, I mean, people are going to look for data about Hyderabad employees only. Here I am taking an example of this employee table. You can imagine some movies or some train ticketing, bus booking, etc. Okay, best example movies, new movies కదా వాటిని ఎక్కువ సెర్చ్ చేస్తాడు, రైట్? లేదా సమ్ ISRCTC అనుకో, ట్రైన్స్ ఏదో ఉంటుంది కదా సైట్, అందులో కూడా సమ్ ఏ ట్రైన్కి ఎక్కువ వస్తుందో ఆ ట్రైన్కి సంథింగ్ అలాగా మీరు ఏదైనా ఇమాజిన్ చేసుకోవచ్చు డేటా. సో ఫైన్. So assume this query is going to be given many number of times. Not only not exactly the star. People may search for either department or the date of joining or the salary or the names or the ID, anything of the employees of location Hyderabad. Okay. So now we need to create a view for this result. Okay. This is the actually our table contains, where is it? Start from EMP. Let me show you the full table. This is our table, right? So this is our employee table. So in this same table, people are going to query for Hyderabad location more number of times. Therefore, I will create a view for that query only, for that specific query only. What is that query? Where e location equals to HYD. Okay, so what I'm going to do is, I'm going to create a view for only this part of data. Actually, ఇక్కడ పెయింట్ చేయడం అట్లా, but you need to understand. Okay, this is the actual table. So I'm going to make a copy of the Hyderabad location data as a view. Now people will start querying this one, not the original one. Then the burden will be decreasing. This is the concept, right? So now let us create a view. బాబు డయాగ్రామ్ సరిగ్గా వెళ్ళలేదు, మీకు కొంత అర్థమైందా? జనరల్గా యూట్యూబ్లో అయితే మంచి డయాగ్రామ్ వేసి బోర్డు మీద క్లియర్ చెప్తారు, మనకి ఇక్కడ పెయింట్ కదా అంత క్లారిటీగా రాకపోవచ్చు. సో చూసుకోండి, పిఎన్ఆర్ స్టేటస్ అలాగా, ఫైన్. సో హౌ టు క్రియేట్ ఎ వ్యూ. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ how to create a view. What is the syntax? We have seen syntax for creating tables, creating indexes, now creating views. So of course it starts with the keyword create only. Listen, ఇలా సింప్లిఫై చేస్తా. యాక్చువల్లీ వాట్ వాజ్ అవర్ data? This is our data, right? The data which is produced by this query has to be put in a new table, that is view. అర్థమవుతుందా? The data, that means this one, the results which are produced by this query has to be put into a logical table, that is this one. This is view, right? This is the original table which combines all locations data, but this is a view of only Hyderabad people, and this is the query to get the data, right? So what I'm going to do is, for the result of this query, I'm going to create a view. That means whatever results produced by this query will be taken and put into a logical table, which we are going to call a view. Okay, so దీన్ని అలాగే ఉంచి, how you create view means, దీన్ని, this is the actual query, right? That means the query which is going to get us the results of the given condition. Fine. So now దానికి పైన what you're going to do is start writing create. The syntax of view, create view. Let me show you here first. From the syntax, this is the syntax, create view. Just like create table, create view, view name. Create table, table name అంటాం కదా, create view, view name as keyword వస్తుంది. As create view, view name as, and what as మొత్తం ఆ క్వెరీ ఇచ్చండి. మనం ఇప్పుడు ఇచ్చాం కదా, దేనికైతే మనం డేటా తీయబోతామో అది. ఓకే, సో క్రియేట్ వ్యూ, వ్యూ నేమ్, గివ్ సమ్ వ్యూ నేమ్. లెట్ మీ సే HID data. Okay, so this is my view name. Create view, view name. Just like variable names in C and Java, we need to separate it with underscore. Simply let me give HYD. Okay, so create view Hyderabad.
as. That's it. అంతే. సో యాజ్ అంటే ఏంటి? ఇది. The result which you are going to get from this query will be kept in this view. That's it. So now this whole data will be separated and kept in a logical table called HYD. So, and remember that that's not the real table, that's an imaginary table, logical table. That means it is going to be stored in cache memory. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా బిట్ వచ్చింది అనుకో ఎల్టీఏ అలాంటి ఎగ్జామ్స్లో, వేర్ ద వ్యూస్ ఆర్ గోయింగ్ టు బి స్టోర్డ్, ఇన్ విచ్ మెమరీ ద వ్యూస్ ఆర్ గోయింగ్ టు బి స్టోర్డ్ అంటే క్యాష్ మెమరీ. క్యాష్ మెమరీ ఆఫ్ హార్డ్ డిస్క్ ఐ గెస్, ఎందుకంటే స్టోర్ అయి ఉంటుంది. సిస్టమ్ అయిపోయినా వ్యూ విల్ బి దేర్. దట్ మీన్స్ క్యాష్ మెమరీ ఆఫ్ హార్డ్ డిస్క్. గుర్తుపెట్టుకోండి. అంత ఎగ్జాక్ట్గా సింపుల్ క్యాష్ మెమరీ అని గుర్తుపెట్టుకోండి చాలు. సో ఈ రిజల్ట్స్ అన్ని నేను ఇప్పుడు ఈ వ్యూలో ఉంటాయి. ఓకే, రన్. దీనికో ప్రాబ్లం యాజ్ రన్. ఓకే, సో వ్యూ క్రియేటెడ్. సింపుల్, క్రియేట్ వ్యూ, వ్యూ నేమ్ యాజ్. ఏది? ఈ క్వెరీతో వచ్చే రిజల్ట్ని వ్యూలో పెడేస్తాం. దట్స్ ఇట్. నౌ ఇఫ్ నెక్స్ట్ టైం ఎనీ యూజర్, if any user, this is our original table, right? Original database. This is our view, Hyderabad. So next time if any user queries on Hyderabad data, will it go to this one or this one? View keltadi. And that is the purpose we have created view, right? So next time if any user queries against the database for the data of the employees in Hyderabad, it will not hit the database original table, it will hit the view. So burden తగ్గినట్టే. Got it? Understand? So concept choosam, syntax choosam. Now let us see whether we can get the data from view or not. Now if you want to search any data from the table of Hyderabad employees, you can simply go for the view. That's it. So let me select star from HYD, not EMP. So this is view, right? Just like a table, imaginary table, virtual table. You can use it as table only. Again. Let's start from blah blah blah. See all the Hyderabad employees, complete data. This is the results from the logical table HYD view. Got it? So అన్ని వద్దు, మీకు కావాలనుకుంటే సేమ్ ఈ నేమ్, ఈ డిపార్ట్మెంట్ from Hyderabad, just like table you can use it. ఈ డిపార్ట్మెంట్ ఒకటే ఇచ్చిన, కమా పెట్టలా. ఓకే, దట్స్ ఇట్. ఈ నేమ్, ఈ డిపార్ట్మెంట్. సో యూజర్స్ ఇచ్చే క్వెరీస్ అన్ని దీనికే హిట్ అవుతాయి ఇక. ఓకే, సో పిఎన్ఆర్ స్టేటస్ అలాంటి ఏదో అమ్మాయి చెప్పింది కదా, అలాంటివన్నీ దీనికి లింక్ చేస్తారు, ఈఎంపీకి లింక్ చేయరు. అంటే సారీ, ఒరిజినల్ టేబుల్ లింక్ చేయరు. అర్థమైందా? సో this is how you create view view name as, and then give the what you call the result of the the command which will get the result. ఇక్కడ దాకా ఎంతమందికి అర్థమైంది? నెక్స్ట్ మూవ్ అవుదాం. అర్థమైంది? ఎస్పేట్ అండి. సో చందన అన్మ్యూట్ ప్లీజ్. చెప్పండి సార్. మొన్న వ్యూస్ చూస్తా అన్నావు కదా, అప్పుడు అర్థం లేదా? ఇప్పుడే క్లారిటీ వచ్చింది. అంటే నువ్వు ఓన్లీ స్లైడ్స్ డేటా డేటా 1 or more టేబుల్స్ నుంచి జాయిన్ చేసి తీసుకుంటామని ఉంది. డైరెక్ట్ గా పాయింట్ ఉందా? అది సెకండ్, ఇక్కడ రాశాను కదా, సింపుల్ వ్యూ ఫస్ట్ వన్, సెకండ్ వ్యూ కాంపోజిట్ వ్యూ. కాంపోజిట్ ఇన్ ద సెన్స్ మోర్ దాన్ వన్ టేబుల్. వర్చువల్ టేబుల్ తర్వాత ఉంది సార్. అయితే అది వేరే సైట్, అది ఆ సైట్ ఫాలో అవుతుంది. ఓకే ఫైన్. ఓకే సార్. సో లిజన్, ఏంటి రుహీన్ ఏదో అడుగుతున్నాం, వ్యూ టేబుల్ కి ఇంకో వ్యూ టేబుల్ క్రియేట్ చేయడం అవుతా? వెరీ గుడ్ క్వశ్చన్, హోంవర్క్ నీకు చేసుకోవచ్చా? గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ రుహీనా. చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే, సో ఫైన్. సో వ్యూ ఏంటో ఇంట్రడక్షన్ తెలిసింది కదా. వ్యూ ఇస్ అ వర్చువల్ టేబుల్. A view contains rows and columns just like a real table, but it's not a real table, it's a virtual table. And now what is this point? Maintains data dynamically.
What is the meaning of this point? Maintains data dynamically. సో ఇక్కడ క్వశ్చన్ రావాలి మీకు వెంటనే. ఎవరు అడుగుతున్నారు? వ్యూ టేబుల్ అప్డేట్. ఎగ్జాక్ట్లీ రేవతి, నువ్వు నిజంగా ఇంటెలిజెంట్ అమ్మాయి, చాలా ఇంటెలిజెంట్ నువ్వు. ఎందుకంటే నేను నెక్స్ట్ చెప్పబోయే పాయింట్ ముందే క్యాచ్ చేసి చెప్పేస్తా. దాని అర్థం ఇదే. కెన్ వి అప్డేట్ ద వ్యూ? దట్ మీన్స్ వాట్ షీ ఈజ్ ఆస్కింగ్ ఈజ్, sir, we have got the information from the view, right? Select star from HYD. So we got the results. Now, can I update any column, any row from the view? So a diagram chudandi. This is the view, right? This is the virtual table. Okay. Now this is the original table. So you have some idea on this diagram. Okay, now Kodu. So what she is asking is, actually, previously, if we want to perform any updation, we used to go to the table directly. But now we have virtual table, right? Am I only eligible? I mean, is it only possible to view the data, or you can update also? That's a very good question. And the answer is, let me show you here. What you can see, Revati, simple view. The first view we have seen is simple view. Inside bracket, I have given updatable. So your answer is, the answer for your question is yes. Okay, it is possible to update the data from view also, because actually here the purpose of the view is to reduce the burden on the table, right? Burden on the database engine, right? So need not to directly hit the original table every time, because there will be several users, several queries will be given on the table. The query can be either select command or update command or any delete command also. So instead of hitting the real table and increasing burden on the database, we have created an alternative, that is view, right? So not only select, it is able to perform update and delete also, and also insert. Okay, all the updatable operations are valid on the simple queue. The types of, simple view. The types of views are simple view, composite view, తర్వాత some ఇంకో 3 వస్తాయి, మిక్స్డ్, తర్వాత మర్చిపోయాను, 5 ఉంటాయి యాక్చువల్లీ. బట్ మెయిన్గా ఈ 2, బిగినర్స్కి 2 చాలు. మీరు ఎక్స్పర్ట్ అయిపోతే ఆ 3 నేర్చుకోవచ్చు, రైట్? ఎస్క్యూఎల్ ఫర్ బిగినర్స్ కాబట్టి 2 చాలు మనకి. ఫైన్. సో సింపుల్ వ్యూలో ఇట్ ఈస్ అప్డేటబుల్ అనమాట. వన్స్ యూ హ్యావ్ క్రియేటెడ్ అ వ్యూ, you can also insert data into that. So what are the updatable operations? Insert command, update command, and next one is delete command. చూద్దామా, మీరు చేస్తారా? నేను రేవతి ఒప్పుకోవే, చేద్దాం సార్ అంటావు. రేవతి, no system. So your answer is yes, let us do. Fine. So we have created a view called Hyderabad on the table EMP based on a condition, that is where we got only Hyderabad employee data. Now I want to insert a row, insert a new row into the view. I want to insert a row into the view which will affect the original table only. So let us see. Insert into HYD. I am not giving employee HYD. I am giving the view name values. This is just like a table, right? This is a table actually, but virtual table. So you can follow the same syntax of insert command for tables. And what are the values? EID. So 1212. Some Revati. Yeah, and she is a developer because she codes well. Programmer. Developer. Yeah, spelling right. Next. ఏ కంపెనీ కావాలి? లెట్ us give Deloitte. అదిలే ఉన్నవిద్దాం. ఇన్ఫోసిస్. ఎక్కువైపోతాయి మళ్ళీ డేటా. ఇన్ఫోసిస్ అండ్ లొకేషన్ ఇస్ అఫ్ కోర్స్ హైదరాబాద్, బికాజ్ ఇక్కడ హైదరాబాద్ కదా మనం ఇవ్వబోతున్నాం. మళ్ళీ డేటా అంతా ఇన్కన్సిస్టెంట్ అయిపోద్ది. అండ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ఇస్ సమ్ లెట్ us say September 2018. And salary
Some 33,000. Okay. So I'm here going to insert data into the view and I shall see whether it is updating the original table or not. Insert into Hyderabad values. Sarpin kada. Let's run. Okay. Dinko problem regular gidoti. Yes, one row inserted. So let us see first in the view, later in the table. Select star from HYD. Obviously, one row will be added. Yes, 1212 Revati developer. E record add అయిపోయింది. Now let us see in the original table. EMP. Yes, it is added. So this point is valid. Simple view is updatable. So the purpose of the view is to reduce the burden, right? So not only during the select command, but also during insert, update, and delete command also. So you at home try the remaining two commands, update and delete. Can we perform delete operation on the view, which will reflect the original table? Can we perform the update operation on the view, which will reflect the original table? So you have to check it. Homework. Some question from Pratyusha, sir, if we give another city name Hyderabad view, అది వర్క్ అవుతుందా? అవుతుంది. హే యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. చూద్దాం అవ్వదు అనుకుంటా, ఎందుకంటే టేబుల్ ద వ్యూ ఈస్ బేస్డ్ ఆన్ ద క్వెరీ, రైట్? ద వ్యూ వాజ్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ ఎ క్వెరీ వేర్ ద క్వెరీ హ్యాడ్ ఎ కండిషన్ వేర్ ఈ లొకేషన్ ఈక్వల్స్ టు హైదరాబాద్. సో లెట్ అస్ సి. యాక్చువల్లీ నేను ఇప్పుడు చెప్పను, మీరే చేయాలి. ఎందుకు చెప్పాలి? చేయాలా చూస్తారా? ఎవరెవరికి ఉంది? కళ్యాణికి, ప్రసన్నకి, చందనకి, ప్రత్యూషకి, కృతికి, కావ్యకి, లిఖితకి, వీళ్ళందరి సిస్టమ్స్ ఉన్నాయి. యా, సో మీరు ట్రై చేయండి. టెంపరరీ డేటా, లిజన్ మౌనిక హియర్, సమ్ మౌనిక, డోంట్ సే టెంపరరీ డేటా. యాక్చువల్లీ ద ప్రాసెస్ ఇస్ అక్కడ వ్యూ, ఒక వ్యూ క్రియేట్ చేశారు అంతే. వ్యూ మీన్స్ వర్చువల్. A virtual interface has been created. You can think like that. But the operations you're performing on the virtual thing are going to be reflected in the original thing. If they are not going to be performed on the original thing, then no use kada. So imaginary adi virtual table anukunna, but it belongs to the original one. But it is going to be stored in the cache memory, a copy of that, a copy of the result given by a query. Enta query select star from EMP where location was Hyderabad. A copy of the result was stored in a cache memory in the form of view. But it doesn't mean it is temporary or something. Endukante the updations are going to be reflected here also. If you added new data in the original table, it is going to show in the view. If you add a new data in view, it is going to show in the original table. సో అది నువ్వు టెంపరీ అని అలా అనకూడదు. ఓకే, ఫైన్. అర్రే యార్, నీకు అర్థం కాల పాయింట్. యాక్సెస్ కోసమేనా అంటే నేను బిగినింగ్ అంతా ఇంట్రడక్షన్ ఇచ్చాను కదా. మిగతా వాళ్ళకి అర్థమైందా? నీకు వ్యూ కాన్సెప్ట్ అర్థం కాల. యాక్సెస్ కోసమే అంటే బర్డెన్ తగ్గించడానికి, డేటాబేస్ మీద బర్డెన్స్ తగ్గించడానికి డైరెక్ట్గా లిజన్ హియర్, ఇట్ ఈస్ నాట్ హిట్టింగ్ ద ఒరిజినల్ టేబుల్, ఇట్ ఈస్ హిట్టింగ్ ద క్యాష్ మెమరీ వ్యూ. ఆ నెంబర్ ఆఫ్ హిట్స్ తగ్గుతున్నాయి ఒరిజినల్ డేటా మీద. ఒరిజినల్ డేటా మీద హిట్స్ రెడ్యూస్ చేయడానికి, ఓన్లీ టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ హిట్స్ ఆన్ ద ఒరిజినల్ టేబుల్. ఇప్పుడు మీకు ఎగ్జామ్స్, సిఆర్టీ ఎగ్జామ్స్లో నెంబర్ ఆఫ్ హిట్స్ పెరిగే కొద్దీ పేజెస్ ఓపెన్ అవ్వట్లేదు మీకు, అవునా కదా? మీకు పేజెస్ ఓపెన్ అవ్వట్లా సిఆర్టీ ఎగ్జామ్లో, ఎందుకంటే అట్ ఏ టైం ఎక్కువ మంది రాస్తున్నారు ఆన్లైన్ టెస్ట్. అందుకని బర్డెన్ ఎక్కువైపోయి అది పేజెస్ సరిగ్గా సర్వర్ రెస్పాండ్ అవ్వట్లా. దీన్నే డినైల్ ఆఫ్ సర్వీస్ అని అటాక్ కూడా అంటారు సైబర్ సెక్యూరిటీలో. సింపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. డినైల్ ఆఫ్ సర్వీస్ అని పదం వచ్చింది కాబట్టి చెప్తాను. మీరు పాన్ షాప్ పెట్టుకున్నారు అనుకోండి, ఈ పాన్ షాప్ బిజినెస్ బాగా రన్ అవుతుంది. ఓకే, అయితే ఒక కస్టమర్ వచ్చాడు, యూ సర్వ్డ్ హిమ్. నెక్స్ట్ అనదర్ కస్టమర్ కేవ్, యూ సర్వ్డ్ హిమ్. హీ ఆస్క్డ్ సమ్ డ్రింక్ అండ్ యూ యూ హ్యావ్ టేకెన్ మనీ అండ్ యూ గేవ్ హిమ్. అలాగా imagine at a time 10 customers have visited your pawn shop. Then previously when individually at a time one customer was visiting, he was happy because the service was given immediately. He visited the shop, he got the service.
But when 10 users are visiting, 10 customers are visiting, there will be some delay or not, right? Delay untadi, because at a time more than 10 or many users or many customers are visiting that shop, the service is not going to be provided immediately. There will be a delay, there will be a queue. సో దానివల్ల ఏమవుతుంది, సర్వీస్ వెంటనే రాదు, పేజ్ లోడ్ అవ్వదు. సేమ్ మీకు సిఆర్టీ ఎగ్జామ్ అవుతున్నట్టు. ఓకేనా? చెప్తా గౌస్య, ఉండి చెప్తాను. అర్థమవుతుందా? సో ఇక్కడ బర్డెన్ తగ్గించడానికి, సో అప్పుడు మీరు అక్కడ ఏంటి, పాన్ షాప్ కాకుండా అక్కడికి ఒక వ్యూ పెట్టండి. మీరు వ్యూ అంటే ఒక పని మనిషిని పెట్టండి. యూ వాట్ యు డూ ఈజ్ యూ హైర్ 2 servants and put 2 servants a bit far to your shop, and far in the sense near to shop only, so the number of customers can visit you or that other 2 servants also. అక్కడ ఏమవుద్ది, సో బర్డెన్ తగ్గుతుంది మీ మీద, అవునా కదా? ఒక్కడే ఉంటే పని చేయలేడు. సేమ్ ఇక్కడ అదే అవుతుంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ హిట్స్ తగ్గుతాయి. సో అది ఓన్లీ యాక్సెస్ కోసమే అన్నది నాకు ఆ క్వశ్చన్ అంత ఎగ్జాక్ట్గా అర్థం కావాలి. యాక్సెస్ కోసం, ఇన్సర్ట్ కోసం, అప్డేట్ కోసం, డిలీట్ కోసం, ఆల్ ఆపరేషన్స్ కెన్ బి done on simple view. It will reduce the burden on the database engine. Okay, and good question by Shahira Bashira. They're asking, sir, view ki column add cheyadam avutada? No way. No way. View anadi ikkada DML operations ke. View is for mainly data modifications. Data DML operations in the sense insert, update, delete, and of course select. సెలెక్ట్ డిఎంఎల్ ఎగ్జాక్ట్ కాకపోయినా అది అందులోకి వస్తుంది. సో డేటాబేస్ డిజైన్తో ఏం చేయదు షహీరా, డేటాబేస్ డిజైన్ మీద రిఫ్లెక్ట్ అవ్వదు. వ్యూ ఈజ్ ఫర్ డేటా రిట్రీవల్ ఓన్లీ, డేటా ఇన్సర్షన్ ఓన్లీ. ఇట్ మెయిన్లీ ఆపరేటింగ్ ఆన్ ద డేటా, నాట్ ఆన్ ద డేటాబేస్ డిజైన్. క్లియరా షహీరా? వ్యూ ఆర్ performed on the data only, not on the database engine, not database design. Database design means DDL operations, right? So you cannot add a column to the view. Try change. Okay, next. So this is with simple view. Simple view syntax is create view, view name as, and the command which we are going to give. So this command produces a table, right? As a result, that table will be stored as a view. Okay, next time if anyone is querying any query related to data in this table, I mean data which is in this view, it will not reflect it will not hit the original table, it will reflect this view only. Okay, ఇక్కడ మనం ఏం చేస్తాం, హైదరాబాద్ డేటా తీసుకున్నాం, రైట్? సో హైదరాబాద్ డేటా తీసుకున్నాం. అలా కాకుండా ఇది హైదరాబాద్ డేటా, ఇఫ్ ఎనీవన్ ఈస్ ట్రయింగ్ టు గెట్ రిజల్ట్ ఫ్రమ్ ఈఎంపీ, sorry, EMP of location Mysore, then it will not going to be reflect. అర్థమైందా? అక్కడ ఆలోచిస్తూ చెప్పా. పాయింట్ ఏంటంటే, if anyone is going to give a query on Hyderabad related data only, then only this HYD view will be affected, will be hit. If he is going to give any query on other data other than Hyderabad, then it will reflect the original table only. So in this way, you have to analyze, you have to check which data, which part of the table is going to be queried more number of times. Okay, which part of table is going to be queried more number of times. For such part of the table only, you have to create view, so that it will reduce the burden on the database. Okay, so advantage of views is, one is to reduce the burden of the database. Next is security. It also provides security. Okay, the second point, let me explain. So advantage and ikkada one is reduces the burden. Oh, single hand type chestunna, DB engine database whatever edo anukondi. Second, provide security to the data. Provides లేదా generates ఏదో అనుకోవచ్చు. How అంటే చూడండి, ఎగ్జాంపుల్ చెప్తా. So listen, we have data. Oh my god. We have data
where we have ఎలా చెప్పాలి, యూట్యూబ్లో ఏదో చూసే ఎగ్జాంపుల్, యా అకౌంట్ 1 అకౌంట్ 2 లైక్ ఎలా అంటే మంచి ఎగ్జాంపుల్ గుర్తు రావట్లా. సపోజ్ యా హియర్ వీ హ్యావ్ సమ్ మేనేజర్ డేటా, తర్వాత సమ్ అసిస్టెంట్ మేనేజర్ డేటా, తర్వాత సమ్ ఎంప్లాయీస్ డేటా ఉంది అనుకుందాం. ఓకే ఫైన్, ఇలా ఇమాజిన్ చేసుకోండి. మేనేజర్ డేటా ఇస్ దేర్, ఎంప్లాయీ డేటా ఇస్ దేర్ ఇన్ దిస్ టేబుల్. సో నౌ when a person is accessing when a person has to access the information about employees, he has to get information about the employees only. Okay, so let me repeat. I have a table where I have the data of all employees of the company. I have only single table, the main table, where I am storing the details of all employees, which includes managers, employees, and other departments also. Okay, assume I have 5 such departments. Now if a department guy, one particular department guy wants to check the data or update the data, he will have access to this whole table, right or wrong? When he wants to check or update the data, he will have access to this whole table. But here, this particular department guy is going to get the complete table, right, where he will get the details of other departments also. Assume this is a privacy data. One department guy has to get the information about that department only, not about the other departments. But here what is the scenario? He is going to retrieve information of all employees, all department employees, even including the managers also. So this is where you need to provide security to the data. Did you understand my example? Example అర్థమైందా? ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి, టైం లేదు. Fast. Okay, fine. So now what we are going to do is, so we need to restrict this person. We need to restrict this person from accessing the complete table. Okay, so whoever is querying the database, if he belongs to one particular department, he has to get only that department details only. He has to be restricted from getting other departments information. So here you may say, sir, we can divide the table, right? Okay, but that is not a scenario. Here, as per the requirement, it is stored in single table only. But here, to provide the security, the option is again view. So how? So now separate the table into views. Okay, can you see that, right? So assume 5 departments, right? I have created 5 views. So this view belongs to data of one department. This view belongs to data of one department. This view assumed belongs to data of manager. So I have given create view manager data as select star from EMP where department equals to manager. So let me show you in this way. Suppose ikkada deenne man imagine example ga teesukochu. Select from EMP means I am getting all the data, right? So assume the developer can see only developers data, the tester can see testers data. Then the query will be Prindal చెప్పినట్టు select star from EMP where the designation equals to manager. Then if you store this information into a query, into a view, create, right? Create నిమిషం సింగిల్ హ్యాండ్ టైప్ చేస్తున్నా. Create view as some mgr data as, that's it. Create view name kada, create view name, that is mgr data as this query. Now what is going to happen? A view is going to be created where it will have only managers related data, and in this way you will have to create views for separate departments. And next time if any user of one particular department queries his department data, he will be having access from that view only, not from the main table. This is how view provides security. Is that clear? 2 points: reducing the burden and providing security.
Okay, so this is today's class. We have seen what is a view, what is the purpose of view, and what are the advantages of view. What are the advantages of, so ఏం చూసాం ఈరోజు వ్యూ డెఫినేషన్, వ్యూ పర్పస్ ఏంటి, వ్యూ ఎలా క్రియేట్ చేస్తాం. ఓకే, వాట్ ఈస్ వ్యూ, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వ్యూ, హౌ టు క్రియేట్ ఎ వ్యూ, అండ్ హౌ టు డూ updatable operations using view to the main table. Okay, and maintain, this is the meaning of that point, maintains data dynamically. And of course advantage, and later just now we have seen about simple view, tomorrow we are going to see composite view. This is just syntax difference, the remaining of everything is same. I have a query from Ruhina. ఎక్కువ యూస్ వల్ల ఎక్సెసివ్ డేటాల కన్సప్షన్ అవ్వదా క్యాష్లో? యా, గుడ్ క్వశ్చన్. బట్ ద డేటాబేస్ మేనేజర్స్, ద డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, they will design and keep updating the cache memory also on the regular basis, because that is the requirement of the department. ఓకే, యాక్చువల్లీ నేను అక్కడ ఏం విన్నానంటే యూట్యూబ్లో అతను క్లియర్గా చెప్పారు, the departments or the main, the designers will be maintaining the cache also, they will be updating the cache also, because view chala important. Here we have very demand for view, right, for security and reducing the burden, so they will be maintaining cache memory also. Okay na Ruhina? Disadvantage అన్నీ ఒకే రోజు చెప్పాలా? నెక్స్ట్ క్వశ్చన్, సార్ వ్యూ ఓన్లీ ఒక్కసారి ఒక లొకేషన్కి అవుతుందా, అట్ టైం మోర్ దెన్ 1 lakh? అవుద్ది. ఏంటది సుమిత, ఇక్కడ జనరల్గా నేను మామూలుగా ఇక్కడ ఏమి ఇచ్చాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ హైదరాబాద్ ఇచ్చాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి పేర్ లొకేషన్, ఈ లొకేషన్ ఈజ్ హైదరాబాద్ అని ఇచ్చాను కదా నేను. మీకు అలా కాకుండా ఇఫ్ యూర్ రిక్వైర్మెంట్ ఈజ్ మోర్, యూ కెన్ యాడ్ దట్ ఆల్సో. I just taken an example, this query is just an example. If you feel that people are going to query for the Hyderabad location and for the salary which is more, which is greater than 25,000, then you can add this also, and ESAL is greater than 25,000. So ఇంకో కండిషన్ యాడ్ అయింది కదా. సో ఇలాగా ఏ క్వెరీ మీద ఎక్కువ రన్ చేస్తున్నారో నువ్వు తెలుసుకొని అలాంటి కండిషన్స్ ఇచ్చి ఆ డేటా తీయాలి. ఓకేనా? ఎనీ మోర్ డౌట్స్? సో రేపు కాంపోజిట్ వ్యూ చూద్దాం, అండ్ హౌ టు ఆల్టర్. నెక్స్ట్ 2 ఆపరేషన్స్ ఏంటి, ఆల్టరింగ్ ఎ వ్యూ, అండ్ నెక్స్ట్ ఆపరేషన్ ఇస్ ఆఫ్ కోర్స్ డ్రాపింగ్ ఎ వ్యూ. చాలా సింపుల్, రేపు క్లాస్ చిన్నదే. కాంపోజిట్ వ్యూ చూస్తాం అంటే జాయినింగ్, తర్వాత ఆల్టరింగ్ ఒకటి, తర్వాత డ్రాపింగ్ ఒకటి, దట్స్ ఇట్. 2 days క్లాస్, అందుకని ఎక్కువలేదు. అఫ్ కోర్స్ ఇంకో 3 వ్యూస్ ఉంటాయి, బట్ అంతే డీప్గా మీకు అక్కర్లేదు, మీకు నేను అంత ఎక్స్పెక్ట్ చేయరు, ఈ మాత్రం చాలు. ఓకే, ఫైన్.